నేటి తెలంగాణ జర్నలిజం, నేటి తెలంగాణ మేధావులు ఎట్లా ఉన్నారంటే 12 సంవత్సరాల దళిత బాలికపై ఒక ముస్లిం అతను అగాత్యం పాకిస్తాన్ ప్రేమిస్తా కోవాబన్నపై ఇష్యూ. ఈ సమాజంలో ముస్లింలు బతకడానికి లేదా? ఏంటి దుర్మార్గం, ఏంటి దౌర్జన్యం, ఏంటి మీడియా అనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు మీరు? ఈ దౌర్జన్యం ఏంటి? ఒక పేదవాడికి ఇంత దుర్మార్గమా? ఇవ్వండిరా 10 లక్షలు, ఇవ్వండిరా 20 లక్షలు, ఇవ్వండిరా 70 లక్షలు. పాకిస్తాన్ ప్రేమిస్తా. తెలంగాణ ఎందుకు సాధించుకున్నారంటే, తెలంగాణ కేసీఆర్ గారు, ఈ మందుబాబు గారు తెలంగాణ లెక్కర్ ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్టు, ఫామ్ హౌస్, రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముళ్ళకి ప్రాజెక్టులు, అట్లాగే ఇక్కడ ఉన్న మంత్రులందరికీ ఒక్కొక్క ప్రాజెక్టులు. వీళ్ళు తెలంగాణను దోసేస్తుంటే వీళ్ళ మాత్రం పాకిస్తాన్ ప్రేమిస్తా. పక్క రాష్ట్రం నుంచి కష్టపడి మార్వాడీలు డబ్బులు సంపాదించుకుని వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటుంటే, మార్వాడి నా కొడక్క ఎక్కడికి వచ్చేవింటారా? తెలంగాణ, జై తెలంగాణ, దొబ్బెరు నా కొడక్క. పాకిస్తాన్ ప్రేమిస్తా. ఒక హిందూ అమ్మాయిని అత్యంత క్రూరంగా లవ్ జిహాదీ ట్రాప్ చేసి చంపేస్తే పాకిస్తాన్ ప్రేమిస్తా. ఎవడు రాడు? ఆంధ్రవాడు పవన్ కళ్యాణ్ గారు రాని చెప్తున్నాడు సంగతి. అసలు ఏ రకంగా తిరుగుతాడు? ఆంధ్ర వాళ్ళు పచ్చినీళ్ళు అమ్ముకోలు తప్ప ఇక్కడికి వస్తామేంటి? ఇదేమనుకుంటున్నారు? తెలంగాణ అనుకున్నారా? ఏమనుకున్నారు? పాకిస్తాన్. ఎవడన్నా వచ్చాడంటే తాడు తీసేస్తాం. ఇది ఇండియా కాదు, పాకిస్తాన్. ఆంధ్ర వాడు వచ్చినా, మార్వాడి వాడు వచ్చినా కానీ, పవన్ కళ్యాణ్ వచ్చినా, చిరంజీవి వచ్చినా కానీ తాట తీసేస్తాం. అర్థమైందా? తెలంగాణ అంటే ఏంటనుకుంటున్నారు? భారతదేశంలో రాష్ట్రం కాదు. పాకిస్తాన్ ప్రేమిస్తా. పాకిస్తాన్ ప్రేమిస్తా. బంగ్లాదేశ్ వాళ్ళు తెలంగాణకు వస్తే, ఆవో భయ్యా, ఆవో ఆవో మా షాపులో పనిచేయండి, మీకు ఏ కష్టం వచ్చినా మేము చూసుకుంటాం. పాకిస్తాన్ వాడు పాకిస్తాన్ ప్రేమిస్తా. పాత బస్తీలో బాంబులు చుడుతుంటుంటే, రండి ఐ లవ్ పాకిస్తాన్, అద్దంకి దయాకర్ ఐ లవ్ పాకిస్తాన్. పాకిస్తాన్ వాళ్ళు మనుషులు కదా? ఎస్, ఐ లవ్ పాకిస్తాన్. మేము బంగ్లాదేశ్ అంటే మాకు ప్రేమ. పాకిస్తాన్ ప్రేమిస్తా. లేకపోతే నీ దౌర్భాగ్యం అది. మమ్మల్ని కూడా నేను పాకిస్తాన్, నాకు నీకు శత్రువు అయితే నాకెందుకు శత్రువు కావాలంటున్నా? నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్. ఇలా పాకిస్తాన్ ఎందుకు శత్రువు? పాకిస్తాన్ ప్రేమిస్తా. పాకిస్తాన్ ప్రేమిస్తా.